అండ్ ఎస్ ఇప్పుడు మేము పడుకొని లేచాం. సారీ నాకు కప్పు పిచ్చి పిచ్చిగా ఉంది. ఇప్పుడు నేను ఆయిల్ చేసుకుందామని చెప్పి ఆయిల్ తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి నా డిఐవై ఆయిల్. ఈ డిఐవై ఆయిల్ అంటే వేప నూనె అంటారు కదా, వేపతో నూనె చేశాను అనమాట నేను. వేపాకుల్ని మిక్సీలో చేసి ఆయిల్ని పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, ఇట్లా దెబ్బ ఆయిల్, ఈ ఆయిల్ని నేను డబుల్ బాయిలర్లో వేసి ఈ వేప నూనె కూడా కలిపి బాగా మరిగించి మళ్ళీ వేప అదే ఆకులు అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి తీసేసి వడకట్టి తీసేసి ఆయిల్ని ఇట్లా స్టోర్ చేసుకున్నాను. అది ఇది గడ్డ కట్టేసింది, కరిగించాలి. ఇప్పుడు కరిగించి రాసుకుంటాను. ఇప్పుడు నేను ఆయిల్ అనేది లైట్గా నేను హీట్ తగిలిస్తుంటే అది అనేది కరుగుతూ ఉంటుంది కదా. అది ఇప్పుడు ఈ చలికాలం కదా, బాగా గడ్డ కట్టేస్తుంది. అండ్ నెక్స్ట్ నేనైతే హెయిర్కి అప్లై చేసేసుకుంటాను. హెయిర్కి అప్లై చేసే ముందు ట్యాంగిల్స్ తీసుకొని నేను హెయిర్కి అప్లై చేసేసుకుంటున్నాను. అండ్ బయట వ్యూ చాలా బాగుంది. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట. ట్యాంగిల్స్ తీసేసుకొని నేను అప్లై చేసుకుని వ్యూ చూస్తూ నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది ఈవినింగ్. కొంచెం సన్నీగా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. అట్లా చూస్తూ ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇది అంటే ముందు రోజు నేను ఆయిల్ పెట్టుకొని బాగా నానపెట్టి ఉంచాను. హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అంటే చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. అండ్ ఇంటి దగ్గర ఉంటే బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, నైట్ జాగారం ఉండి. బట్ ఇక్కడంతా ఏం లేదు కాబట్టి కొంచెం పూజ చేసుకుందాం. వీలైతే గుడికి వెళ్దాం, వీలైతేనే చూద్దాం మరి ఎట్లా అవుతుంది. ఇంకా విజయ్ తీసుకెళ్ళేవారు ఎవరు లేరు, చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే మార్నింగ్ నా డే వెతుక్కోవడానికి సరిపోతుంది. ఇంకా ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. స్నానం చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిపోయింది. ప్యాక్ పెట్టుకోవాలి, పని చేసుకోవాలి, మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, పూజ చేయాలి, లంచ్. ఇంకా వేరే స్టార్ట్ అవ్వలేదు. మార్నింగ్ వీడు నా ట్రైపాడ్ పైన క్లిప్ ఉంటుంది కదా, క్లిప్ ఇక్కడ పడేశాడు. మార్నింగ్ వెతుక్కోవడంతోనే స్టార్ట్ అవుతుందండి. అల్లరి పెట్టేస్తున్నాడు. ఇప్పుడు నాకు వెతుక్కోవడం అంటే చిరాకు. నా జీవితం అంతా వెతుక్కోవడానికే సరిపోతుంది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మొత్తం వెతుకుతాను, మళ్ళీ ఎక్కడ పడేసి వెతికాను పైన మళ్ళీ డీప్గా వెతకాలి. వెతికిన తర్వాత దొరికిన తర్వాత మళ్ళీ మేము కలుస్తాను. బాయ్. అండ్ అట్ లాస్ట్ ఇల్లు తోడడం అయితే అయింది. అండ్ లాస్ట్ క్లిప్ దొరికింది. ఇది అనమాట. ఎంతసేపు వెతికి ఆఖరికి మంచం కింద తీసుకెళ్ళి పెట్టాడు. మంచం కింద ఎలా తీసుకెళ్ళి పెట్టాడో కూడా తెలియదు, విసిరేసి ఉంటాడు. చాలాసేపు అయింది ఎతికి చూడడం కానీ అమ్మే అనిపించింది. అండ్ ఇల్లు తుడిచేసాను. ఇప్పుడు నేను వచ్చేసి ఇల్లు వత్తాలి. ఇల్లు అంతా నాకు ఎందుకో చిందరవందరగా అనిపిస్తుంది. ఇంకా చాలా బయటకు కూడా గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. గుడికి వచ్చేసి ఎదురింటి ఆవిడతో వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం. అండ్ తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేశాను. నేను ప్యాక్ పెట్టుకొని చేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత గుర్తుకొచ్చింది ఓకే ఈరోజు మండే కదా, అదే శివరాత్రి కూడా ఎగ్ పెట్టుకోకూడదు అనుకున్నాను. తర్వాత కర్డ్ పెట్టుకుందామంటే కర్డ్ కూడా ఇంట్లో నేను తోడు పెట్టడం మర్చిపోయాను. సో ప్యాక్ క్యాన్సిల్ అనమాట. ప్యాక్ పెట్టుకుందాం అనుకున్నాను హెయిర్కి, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సర్లే ఇంకా మళ్ళీ పెడదామని చెప్పేసి ఇంకా టైం కూడా లేదు, కంగారుగా వర్క్ చాలా ఉంది కదా అని చెప్పి నేను చేస్తున్నాను. ఇల్లు తుడిచేసుకున్నాను. ఎంత ఇబ్బంది పెడుతున్నాను నన్ను చూడండి. అట్లానే పైకి వేసుకొని కిందకి వేసుకొని పైకి వేసేసరికి కింద దిగిపోతున్నాడు, మీరు చూసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి హార్స్ వచ్చింది. ఇక్కడికి హార్స్ చూపిస్తున్నాను. ఇక్కడ హార్స్ చాలా కామన్ అసలు పట్టించేకోరు, అలా తిరుగుతూనే ఉంటాయి హార్సెస్ అయితే. చాలా వస్తుంటాయి. నెమ్మళ్ళు అయితే గుంపులుగా వస్తాయి. పికాక్స్ చాలా వస్తాయి. జింకలు పైన కొమ్ములు ఉంటాయి కదా, కృష్ణ జింకలు ఏమో అంటారు కదా, అవైతే ఇంకా కామన్గా చూస్తారు. గుంపులుగా వస్తాయి. అవన్నీ చూసి వీళ్ళకి కామన్గా చెప్పి వేలే అనుకున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ నేను స్నానం చేసి వచ్చేసాను. అదే మొత్తం ఫ్రెషప్ అయిపోయి వాడిని కూడా ఫ్రెషప్ చేసి నేను వచ్చేసి ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ తీసి తోమడానికి తీసాను, వాష్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ప్రసాదం కూడా చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పరమాన్నం చేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత సేమియా చేద్దాం అనిపించింది. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను సేమియా కొంచెం నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను, కొంచెంగా కలర్ వచ్చేలాగా. తర్వాత పాలు వేసేసుకున్నాను. పాల్లో బాగా ఉడకనివ్వాలి, ఉడకకుండా ఎప్పుడు షుగర్ వేయకూడదు.
చూసారు ఆ బుడ్డి నన్ను పట్టుకొనే ఉంటున్నాడు, అస్సలు నన్ను వదలట్లేదు. అసలు నన్ను పట్టుకొని నాకు అన్ని పని చేసుకోవడం చాలా ఇబ్బంది అయ్యింది. ఎప్పుడూ లేదు ఇలా, అసలు ఈరోజు బాగా ఇబ్బంది పెట్టాడు. పనున్న రోజు నన్ను చాలా ఇబ్బంది పెడతాడు. ఆయనకు షుగర్ వేసాను, షుగర్ వేయడం మీకు చూపించలేదు, ఒక 2 to 3 స్పూన్స్ వేసాను. షుగర్ ఎప్పుడు వేయాలంటే ఉడికిన తర్వాత వేయాలి, ఉడకకుండా ముందు వేస్తే ఆ షుగర్ సేమియా అనేది పచ్చి పచ్చిగా ఉండిపోతుంది, ఉడకదు ఇంకా సేమియా అనేది. తర్వాత నేను బౌల్లోకి తీసేసుకున్నాను, ప్రసాదం పెట్టుకునే బౌల్లో పెట్టుకున్నాను, బౌల్లో తీసేసుకొని ఇంకా దేవుడి ప్రసాదం పెట్టేసుకుంటాను. తొందరగా అయిపోతుంది కదా సేమియా అని చెప్పి, ఇంకా అన్నం అయితే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది, సేమియా తొందరగా అయిపోతుంది కానీ ఇంక ఇది ఎలా చేశాను. ఇంకా టైం కూడా అవుతుంది గుడికి వెళ్ళడానికి. ఇట్లా సేమియా రెడీ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చింది, ఇక్కడ ఫ్రెండ్ని చూపిస్తున్నాను, అది వచ్చింది అనమాట. చూడండి ఎలా అరుస్తుందో, చాలా గట్టిగా అరుస్తుంది ఈరోజు. బాయ్ 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 వెళ్ళవా? చాలా కోప్పడింది, ఎందుకని ఆమె చూసి ఎలా అరుస్తుంది. అది శివరాత్రి హ్యాపీ శివరాత్రి చెప్పడానికి వచ్చినట్టుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ స్టార్ట్ చేశాను. పూజ కూడా వాడిని ఎత్తుకొని చేస్తున్నాను, కింద వేస్తుంటే ఏడుస్తున్నాడు, చూసారా కుంకుమ పెట్టించుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ నేను పూజ స్టార్ట్ చేశాను. ఇంకా దేవుడి మంత్రాలు, అష్టోత్తరం అవన్నీ చదువుకున్నాను. ఇంకా ఏదైనా పూజ చేస్తే హ్యాపీనెస్సే వేరు, హాయిగా ఉంటుంది. కానీ చూసారా ఎప్పుడో ఒకప్పుడు ఇట్లా చేసినప్పుడే నాకు ఇలాగ బుడ్డి ఇబ్బంది పెడుతున్నాడు. అదే నేను రోజు చేయగలనా చెప్పండి? అస్సలు చేయలేను, కానీ నాకు చేయాలని ఉంటుంది, కానీ రోజు పూజ చేయలేను. చాలా ఇబ్బంది పెట్టా. చూసారా కింద వేస్తున్నా సరే మళ్ళీ ఏడ్చేస్తున్నాడు, మళ్ళీ అట్లా పట్టుకొని ఏడ్చేస్తుంటే మళ్ళీ ఎత్తుకొని మంత్రాలు చదవాల్సి వస్తుంది. మా మమ్మీ మొత్తమే ఫోన్ చేసి చెప్పింది అనమాట, ఇది చదువు, అష్టోత్తరం చదువు, అవి చదువు అన్నీ చెప్పింది, ప్రసాదం చెయ్యు అన్నీ చెప్పింది. అందుకని అన్నీ చదువుతున్నాను, అన్నీ చేస్తున్నాను. మా మమ్మీ చాలా శివభక్తురాలు, మా మమ్మీకి శివుడు అంటే చాలా చాలా ఇష్టం. మా అమ్మ చిన్న పిల్లప్పటి నుంచి కార్తీక మాసం చేస్తుంది, ఎప్పుడు మిస్ అవ్వదు కార్తీక మాసం. చిన్న పిల్లప్పటి నుంచి ఒంట్లో బాగోపోయినా చేస్తుంది, అంత ఇష్టం. పూజలు అవన్నీ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు పూజల గురించి అవన్నీ మా అమ్మ చేత బాగా ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను మీకు. మమ్మీకి చాలా కథలు తెలుసు, ఎందుకు ఇలా చేయాలి, దీపం ఎందుకు ఇలా పెట్టాలి, అన్నిటి గురించి చెప్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. అవి కూడా మీకు అప్పుడప్పుడు చెప్పమంటాను మీకు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి నా పూజ అయిపోయింది. బుడ్డిగా ఎత్తుకొని నేను హారతిస్తున్నాను, ఎత్తుకొని పట్టుకొని గంట కొడుతున్నాను. తర్వాత ప్రశాంతంగా పూజ చేసేసుకుంటారు. వన్నపెట్టు రోజు నువ్వు పెద్దగా అయిపోయాడు, తొందరగా మాటలు ఇచ్చి నాకు అల్లరి పోగొట్టు, అల్లరి తగ్గించి, అయ్యో నన్ను పెట్టుకో రోజుకి. హ్యాపీ శివరాత్రి. నెక్స్ట్ నేను గుడికి వెళ్తానని చెప్పాను కదా, గుడికి వెళ్ళడానికి దీపం పెట్టడానికి ఆయిల్, దీపం, ప్రమిది, ప్రసాదం అన్నీ తెచ్చి పెట్టుకున్నాను అనమాట, రెడీగా పెట్టుకున్నాను. నా పూజ కూడా అయిపోయింది, హ్యాపీగా అయిపోయింది, చాలా ప్రశాంతంగా ఉంది. పూజ చేసుకున్న తర్వాత చాలా హాయిగా అనిపించింది. నేనైతే రెడీ అయిపోయిన, నా తల కూడా ఆయిల్గానే ఉంది. ప్యాక్ పెట్టుకుందాం అనుకున్నాను, ప్యాక్ పెట్టుకోకుండా అసలు నన్ను స్నానంకి వెళ్ళేటప్పుడు కూడా చాలా అరిచి ఇబ్బంది పెట్టేశాడు, అట్లా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇట్లా అన్ని కవర్లో పెట్టుకొని రెడీగా అయిపోయాను అనమాట. నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను. ఈ బ్యాగ్ కూడా పట్టుకున్నాను, ఎందుకంటే విజయ్ నాకు కొంచెం మనీ తీసుకెళ్ళి ఎవరికి బ్యాంక్లో ఏమని చెప్పారు, పంపించమని చెప్పారు. బట్ నాకు అది కుదరలేదు, శివరాత్రి కదా, బ్యాంక్స్ హాలిడే ఉన్నాయి, మళ్ళీ తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. బ్యాంక్ పని అవ్వలేదు, కొంచెం హెవీ అమౌంటే, భయం వేసింది ఇంట్లో పెట్టుకొని ఉండడానికి. బట్ బ్యాంక్ ఖాళీ అవ్వడంతో ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మేము గుడికి వెళ్ళిపోయాం. గుడికి వచ్చేసాము. ఇక్కడ చాలామంది గుడికి వచ్చారు, చాలామంది హరిద్వార్ వెళ్ళారు. శివరాత్రి కూడా అదే, ఇక్కడ బాగా చేస్తారు శివరాత్రి కూడా. అండ్ బయట ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. చాలా బాగా చేసుకున్నాను, కాకపోతే బాగా కోతులు ఉన్నాయి, బాగా ఉన్నాయి. అంటే పళ్ళు పెడితే పళ్ళు తీసుకోవడానికి మా ముందే గబు వచ్చి ఒక ఆవిడ లోపల ఉంది, లోపల నుంచి ఆవిడ చేతిలోంచి పండు తీసుకొని పారిపోయింది. అంత భయం వేసింది నాకు, బుడ్డిగాని కింద వదలంటే చాలా భయం వేసింది. అట్లానే నెమ్మదిగా పూజ చేసుకొని లోపల దుర్గాదేవి కూడా ఉన్నారు, ఆ లోపల చూపించదు మీకు. అక్కడ కొంచెం బాగా పూజ చేసుకున్నాను. ఇక్కడ పూజ చేసుకునేసరికి కోతులు బాగా ఇబ్బంది పెట్టాయి. దీపం వెలిగించి కొంచెం వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడ చిన్న గ్రోసరీస్ ఏం లేవు కానీ చిన్న స్నాక్స్ కొనుక్కోవడానికి వచ్చాను, బిస్కెట్స్ ఇలా చాక్లెట్స్, అవి ఏం కొనుక్కున్నానో కూడా చూపిస్తాను. అవి తీసుకొని ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసాను.
అండ్ వచ్చేసి ఇది క్యాంటీన్ ప్రెమిసెస్లో అనమాట. ఇక్కడ బయట వచ్చేసి కొంచెం బాగుంటుంది పార్క్, అది చూపిస్తున్నాను మీకు, బుద్ధుడు బొమ్మ అవన్నీ. ఇదేమి ఆర్మీ వాళ్ళకి సంబంధించింది కాదు, ముందుగానే చెప్తున్నాను. ఇక్కడ బయట ఎన్విరాన్మెంట్ చూపిస్తున్నాను అంతే. కూడా టైర్డ్ అయిపోయాడు. నిజంగా దేవుడు కనిపించాడు, నిజంగా దేవుడు కనిపించాడు నాకు. వీడిని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి విజయంకర బ్యాంక్ అని ఒక టప్ చెప్పారు. ఇంత కష్టపడి వెళ్తే బ్యాంక్ ఏమో క్లోజ్ చేసి ఉంది, శివరాత్రి కదా, శివరాత్రి క్లోజ్ చేసి ఉంది. నేను తర్వాత కొంచెం ఇంట్లో కావాల్సిన బిస్కెట్స్ అలాంటివి తీసుకున్నాను. అవి పట్టుకొని ఇది పట్టుకొని నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు చాలా టైర్డ్ ఉన్నాను. నేను లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. నేను చూస్తాను, ఇంకా 1.5 hour టైం ఉంది కదా, నేను టైర్డ్ కొంచెం ఆ టైర్డ్నెస్ తగ్గితే చేస్తాను. ఏంటి ఇప్పుడు వంట చేయాలా, అన్నం పెట్టాలి. ఆల్రెడీ కర్రీ వండేసాను, మీరు చూసారు కదా. అన్నం పెట్టాలి, రైస్ కుక్కర్లోనే కదా, తొందరగా అయిపోతుంది. తినేసిన తర్వాత లైవ్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. బాయ్. నేను చేసిన వంకాయ మసాలా కర్రీ చూపిద్దాం అనుకున్నాను, బట్ డ్యూరేషన్ ఎక్కువ అవ్వడం వల్ల నేను కట్ చేశాను. రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. వంకాయ మసాలా కర్రీ సూపర్ వచ్చింది. అండ్ ఇక్కడ నేను అక్కడ ఏం తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను అనమాట. నేను బిస్కెట్స్ తీసుకొచ్చాను. ఈ బిస్కెట్స్ చాలా సాల్ట్ బిస్కెట్స్ బాగా ఇష్టపడి తింటున్నాడు, అందుకే సాల్ట్ బిస్కెట్స్ తీసుకొచ్చాను. ఇంట్లో జీలకర్ర అయిపోయింది, జీలకర్ర తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ నేను తీసుకొచ్చాను 2 డైరీ మిల్క్స్ తీసుకొచ్చారు. డైరీ మిల్క్ చాక్లెట్స్ చాలా మిస్, విజయ్ ఉంటే నాకు ఎప్పుడూ తీసుకొచ్చేవాడు. అండ్ క్యాంటీన్లో అయితే మాకు ఈ 20 రూపీస్ దగ్గరికి పెద్ద చాక్లెట్ వస్తుంది, కానీ బయట నాకు ఈ చాక్లెట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, కస్టర్డ్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నాను పెరుగు తీసుకున్నాను, అంతే, ఇంకేం తీసుకోలేదు. ఇవే తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకున్నాను, చూసారు కదా, బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ కూడా ఎక్కువగా తింటాను నేను, బ్రౌన్ బ్రెడ్ కూడా కొంచెం హెల్దీ కదా అని తెచ్చుకున్నాను. అంతే, ఇవే తెచ్చుకోవడానికి, అంటే కొంచెం పెరుగు అంటే ఇంట్లో తోడు పెట్టడానికి కావాలని చెప్పి తీసుకున్నాను, కొంచెం స్నాక్స్ లాగా అనమాట. ఇందులో ఒక జీరా ఒకటే అవసరం, వాటికి వెళ్ళంగానే ఇవన్నీ తీసుకోవాలనిపించి ఇంక ఇవి కూడా తీసుకున్నాను. అండ్ దట్స్ ఇట్, ఇదేమన్నమాట, ఇవే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ చేద్దాం అనుకున్నాను. తర్వాత లైవ్ చేసి కొంచెం ప్రెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను వ్లాగ్ కంటిన్యూ చేశాను. ఇప్పుడే లైవ్ అయింది, మీరు అందరూ చూసారు కదా, చాలా మంది వచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి బాగా క్రేవింగ్ ఉన్నాను, ఏమైనా తినాలనిపిస్తుంది బాగా. అండ్ వచ్చేసి మార్నింగ్ నేను మార్నింగ్ నేను లేవంగానే మినపప్పు మినప సాయి మినపప్పు ఉంటుంది కదా, అది నానబెట్టాను. ఇక్కడ నాకు అదే అవైలబుల్ ఉంది, గుళ్ళైనా పెట్టుకోవచ్చు. అది నానబెట్టేసి మిక్సీలో వేసి అందులో పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్ వేసి చేశాను. బాగా జారుగా అయిపోయింది. ఏం చేయాలి, కొంచెం మైదా వేసి చిన్న బేకింగ్ పౌడర్ వేసాను, అదే వంట సోడా అంటారు కదా, అది వేసుకుంటే చాలా బాగున్నాయి, వేయంగానే పొంగుతున్నాయి, బాగా వచ్చాయి పునుగుల్లాగా. అది వేసుకొని మార్నింగ్ టిఫిన్ అదే చేసాం మేము. ఇప్పుడు వచ్చేసి బాగా క్రేవింగ్ ఉన్నాను, నేను తినాలని ఉంది, కాకపోతే దాంతో చట్నీ చేసుకోవడానికి ఓపిక లేదు. బట్ పిక్కలు ఉంది, కర్డ్ ఉంది, తినేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే పునుగులు వేస్తాను, పునుగులు కూడా మీరు చూడండి. సారీ, మీకు ఆ రెసిపీ క్లియర్గా చూపించలేకపోతున్నాను. మార్నింగ్ హడావిడిలో సరిగ్గా చేయలేదు, షూట్ చేయలేదు అది. ఇప్పుడైతే పునుగులు వేసుకొని తినేసిన తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ నేను పునుగులు స్టార్ట్ చేశాను. ఆల్రెడీ కడాయిలో మార్నింగ్ వేసాను కదా, ఆయిల్ ఉంది, ఆయిల్లోనే హీట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను చాలామంది ఒకరు అన్నారు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పి. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏం పర్వాలేదు, ఇక్కడ మాకు కొంచెం
బాగా చలిగా ఉంది కాబట్టి ఇట్లాంటి వేడివేడిగా తినాలనిపిస్తుంది. తప్పదు మరి మనకి. అంటే నేను పర్లేదు అంత నా నా బాడీతో నేను హ్యాపీగానే ఉన్నాను. ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్నమాట. నాకు పెద్దగా లావు అవ్వాలని లేదు, సన్నగా అవ్వాలని లేదు. నాకు నచ్చింది తింటాను, నచ్చినట్టు ఉంటాను. మరీ లావు అయిపోతే అప్పుడు చూడొచ్చు, కానీ ఇప్పుడైతే నేను హ్యాపీగానే ఉన్నాను. ఎవరైనా మాకు ఆయిల్ ఫుడ్ తినడం ఇష్టం లేదంటే మాత్రం స్కిప్ చేసేయచ్చు. బట్ మనకు నచ్చింది తినడంలో ఉండే హ్యాపీనెస్ ఎందులోని దొరకదు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చూసారా, దాని మీద నేను గరిటె పెట్టడం వల్ల పునుగు రేగిపోయింది. ఇట్లా చాలా బాగా వచ్చాయి పునుగులు. వేయంగానే పొంగి నాకు బయట తినే పునుగులు టేస్ట్ వచ్చింది. సూపర్, చాలా బాగుంది అనిపించింది. ఓకే, నాకు ఇట్లా ఎలా చేయాలో అర్థమైంది. ఇంకోసారి ఇంకోసారి కూడా మళ్ళీ చేసుకుందాం అనిపించింది. అంత నచ్చాయి నాకు. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇడ్లీ రుబ్బుతో ఒకసారి పునుగులు చేశాను, చండాలంగా వచ్చాయి. బాగా రాలే, క్రిస్పీగా అయిపోతాయి. అండ్ ఈలోపు మా బుడ్డిగాడు ఇవి అయ్యేలోపు ప్లేట్ పట్టుకొని ప్లేట్ని డబ్బు కొడుతున్నాడు అనమాట. సో నాకు పునుగులు కావాలి, తొందరగా తీసుకురా అన్నట్టు ప్లేట్ తెచ్చుకొని ఆడుకుంటాడు. బొమ్మలు ఇస్తే బొమ్మలతో ఆడుకోడు, గిన్నెలు, ప్లేట్లు, చీపుర్లు అలాంటి వాటితో ఆడతాడు మా బుడ్డిగాడు. ఇలా ప్లేట్తో ఆడుతుంటే నాకు బాగా అనిపించింది. వాడు పునుగుల కోసం కొడుతున్నట్టు అనిపించి చక్కగా షూట్ చేశాను అనమాట. ఎంత క్యూట్గా కొడుతున్నాడు. అండ్ నెక్స్ట్ మన పునుగులు కూడా రెడీ అయిపోయి చూసారు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. కొంచెం అంటే పెద్ద ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకుంటే లోపల పచ్చిగా అయిపోతుంది. మార్నింగ్ నాకు అట్లా ఫస్ట్ కంగారు పెడితే చిన్న లోపల పచ్చి ఉండిపోయింది. నా తర్వాత అర్థమైంది, పెద్ద ఫ్లేమ్ పెట్టి చేసాను, హై ఫ్లేమ్ పెట్టి అని. తర్వాత ఈవినింగ్ చేసేటప్పుడు కొంచెం చిన్న ఫ్లేమ్ పెట్టి చేశాను, బాగానే వచ్చాయి. మిగతా ఈ పునుగులు తీసుకొని ఎంజాయ్ చేసేద్దాం. ఇందులోకి నేను కొంచెం పెరుగు పచ్చడిలా చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. చూసారు పునుగులు ఎంత బాగా వచ్చాయో, రౌండ్గా బయట కొనుక్కున్న తినేలా వచ్చాయి. నేనైతే చాలా సూపర్ హ్యాపీ అనమాట. అండ్ నెక్స్ట్ నేను గ్రీన్ టీ కూడా పెట్టుకుంటున్నాను. గ్రీన్ టీ కోసం నేను కొంచెం స్టవ్ పక్కన చిన్న ఒక డాగ్లా ఉంది, ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ మార్నింగ్ సేమే చేసాం కదా, దాని చిన్న డాగ్ పడింది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ వేసుకొని దాన్ని గోరువెచ్చ మాత్రం చేసుకోవాలి, తిరగా బాయిల్ చేసుకోకూడదు. ఎందుకు చూసి టీ బ్యాగ్స్ అనమాట ఇవి. ఈ టీ బ్యాగ్స్లో ఒక 25 టీ బ్యాగ్స్ అట్లా ఉంటాయి, 25 ఎక్కువే ఉంటాయి అనుకుంటా. టీ బ్యాగ్ నేను గ్లాస్లో వేసుకుని ఇట్లా హాట్ వాటర్ వేసుకుంటే అందులో ఉన్న జ్యూస్ అంతా, దాని పల్ప్ అంతా దాన్ని అంతా వస్తుంది అనమాట. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలిసిందే కదా. అండ్ నెక్స్ట్ కొంచెం గ్రీన్ టీ చాలా చేదుగా ఉంటుంది, అందుకే హనీ వేసుకుంటున్నాను. కొంచెం టైర్డ్ ఉన్నాను ఈ మధ్య, ఎప్పుడు తాగట్లేదు, బట్ తాగాలి. కొంచెం టైర్డ్ ఉన్నాను, అందుకే నేను గ్రీన్ టీ కలుపుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను తొందరలో వెయిట్ లాస్ గురించి కూడా నేను వీడియో చేస్తాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇది నా ఈవినింగ్ టైం స్నాక్ అనమాట, అయిపోయింది కదా. అండ్ దీనిలోకి నేను కొంచెంగా, నాకు అట్లా తినడం ఇష్టం లేక నేను కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని ఉప్పు కారం కలిపాను. అండ్ కొంచెం లెమన్ కూడా కలిపాను. అంటే ఇది ఇలా చేసిన అసలు చట్నీ కూడా వేస్ట్ అనిపించింది దీంతో, అంత బాగుంది, చాలా బాగుంది అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే సేమ్ ఎంత బాగుందో అంటే పునుగులతో. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. కచ్చామిచ్చాగా ఏమంటారు, కట్టామిఠాగా చాలా బాగుంది. పునుగులతో ఇట్లా చేసుకున్నది సూపర్ యమ్మీ అనిపించింది నాకైతే. చట్నీ కూడా వేస్ట్ అనిపించింది, అంత బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ఎప్పుడైనా పునుగులు చేసుకుంటే ఇట్లా ట్రై చేయండి. చట్నీ టైం వేస్ట్ కన్నా ఇట్లా చేసుకుని చాలా బాగుంటుంది. మేమైతే చక్కగా మా బుడ్డిగాడు నేను చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట ఈవినింగ్ టైంలో. అండ్ ఈ రూమ్లో కొంచెం లైటింగ్ లేదన్నమాట, లైట్ పాడైంది. బెడ్ లైట్ వేసుకొనే ఉంటున్నాము. అండ్ బయట లైటే కొంచెం వస్తుంది. రాత్రి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ విజయ్ చేశారు కానీ ఏదో ప్రాబ్లం వచ్చింది, సరిగ్గా తెలియట్లేదు, బట్ తప్పదు, సారీ లైటింగ్ వల్ల. అండ్ అయితే పునుగులు సూపర్గా ఉన్నాయి. మా బుడ్డిగాడు కూడా బాగా నచ్చాయి, బాగా ఎంజాయ్ చేశాడు. నేనైతే గ్రీన్ టీ తీసుకుంటూ అంటే గ్రీన్ టీ కూడా తీసుకోవాలి, గ్రీన్ టీ కూడా హెల్త్కి చాలా మంచిది, బట్ నేను చాలా ఇగ్నోర్ చేసేస్తున్నాను గ్రీన్ టీని. ఫస్ట్లో అయితే గ్రీన్ టీ అయితే నాకు చాలా అలవాటు అయిపోయింది, కానీ ఇప్పుడైతే చాలా మానేశాను. ఎందుకో వీడితో ఇంకా తాగబుద్దిగా, అంటే గుర్తున్నా సరే వెళ్ళి పెట్టుకోవడం బద్ధకం అయ్యి ఇంకా పెట్టుకొని తాగటం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్ తెచ్చుకున్నాం కదా, చాక్లెట్ తింటున్నాను. వాడికి కనబడకుండా తింటున్నాను, బికాజ్ ఎందుకంటే వాడు చూస్తే వాడికి ఈ మధ్య బాగా స్వీట్ అలవాటు అయిపోయింది. ఆల్రెడీ 2 చాక్లెట్స్ తెచ్చాను, ఒక చాక్లెట్ ఆల్రెడీ ఆడికి పెట్టాను సగం. తర్వాత తింటే ఇంకా వాడు కనబడకుండా డైరీ మిల్క్ చాక్లెట్ తింటాను. అండ్ లాస్ట్ వాడు కవర్ చూస్తారు కూడా, లాస్ట్ వాడికి బయట పెట్టాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ వాడు ఇక్కడ నిమ్మకాయ తింటున్నాడు, చూసారా, బుడ్డి నిమ్మకాయ తింటుంది. బ్యాక్ అండ్ ఎస్, మీ అందరికి బాబాయ్ చెప్పడానికి వచ్చాము. ఇప్పుడు మా స్లీపింగ్ టైం.
పడుకొని పోతున్నాం అనమాట. నేను ఎప్పుడు వాటి పాలు పడుకోబెడుతూ నేను ఇంకా వీడియో ఎడిట్ చేసుకుంటాను రేపటికి వీడియో. వాటి తినిపించారని నేను కూడా తినేసాము. అందుకే ఈరోజు ఇంకా అన్ని చెప్పలేదని చెప్పి ఇంకొచ్చాను. అంతే అనమాట ఈరోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అబ్బా, లైక్ చేయడం మర్చిపోదు. కిందనే లైక్ బటన్ ఇట్లా క్లిక్ చేస్తే హ్యాపీ క్లిక్ చేసేసేయండి. అలాగే కమెంట్ ఎలా అనిపించిందో మీకు వీడియో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, కలిగితే అది క్లిక్ చేయండి. అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియో నోటిఫికేషన్ కొత్తగా పెడితే మీకు వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్. మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్. చెప్పు ఇటు చూడు, తలుపు లాగేస్తుంది. Bye.